బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు అనపర్తి ఉండి స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది బీజేపీ. తంబళ్లపల్లె, ఏలూరు, రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో నేతల మధ్య సమన్వయ లోపంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ సభల్లో నేతలంతా పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. ఏమేం పాయింట్స్ చర్చించారు? అలాగే నేతల మధ్య ఉన్న సమన్వయం క్యాడర్ లో లేదు అని గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. దాదాపుగా 2 గంటల పాటు కూటమి నేతల భేటీ జరిగింది. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటుగా పురంధేశ్వర్ కూడా ఈసారి చంద్రబాబు నివాసానికి వచ్చారు. పురంధేశ్వర్తో పాటుగా సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ కూడా వచ్చారు. అయితే ప్రధానంగా క్షేత్రస్థాయిలో 3 పార్టీల నేతలకు సంబంధించి ఉన్నటువంటి సమన్వయ లోపం మీదనే ఎక్కువసేపు చర్చించినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటుగా సీట్ల మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఎక్కువసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఒక 2 స్థానాలకు సంబంధించి, ఒకటి ఉండి, 2 అనపర్తి, ఈ 2 స్థానాలకు సంబంధించి టీడీపీ మీద చాలా ప్రెజర్ ఉంది. ఆ 2 స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చాల్సినటువంటి పరిస్థితి. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అనపర్తి టికెట్ను కనుక ఒకవేళ టీడీపీకి ఇచ్చినట్లయితే ప్రత్యామ్నాయంగా బీజేపీకి ఎక్కడెక్కడ సీట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల మీద కూడా చర్చించారు. ఇప్పటికే బీజేపీ ప్రత్యామ్నాయ సీట్లకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తుంది. అనపర్తి టికెట్ కనుక టీడీపీకి ఇస్తే, ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి కేటాయించారు, బీజేపీ బదులు టీడీపీకి ఇస్తే దాని స్థానంలో బీజేపీకి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తంబలపల్లె, లేదంటే ఏలూరు అసెంబ్లీ టికెట్ కానీ, లేదంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏదో ఒక అసెంబ్లీ టికెట్ కానీ, ఈ 3 స్థానాల్లో ఏదో ఒక స్థానం బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకున్న తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చేందుకు కూడా కూటమి పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చినట్లుగా కూడా, దాదాపు ఒక అంగీకారానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఉండి సీటు సంబంధించి అది టీడీపీ ఇంటర్నల్ విషయం కాబట్టి అక్కడ సీటు మార్పుకు సంబంధించి కూడా ఈరోజు కూటమి పార్టీల నేతల భేటీలో కూడా చర్చ జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశము, చాలా చోట్ల ఇప్పటికి కూడా 3 పార్టీల నేతల మధ్య క్షేత్రస్థాయిలో ఇంకా సమన్వయం కొరబడింది. ఈ సమన్వయం లేకపోవడం వల్ల ఓట్ల బదిలీ జరగడం అనేది కూడా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని చోట్ల టికెట్ రాలేదని చెప్పేసి అసంతృప్తిలో ఉన్నారు. అటువంటి వారు పార్టీకి సహకరిస్తారా లేదా అనేటటువంటి అనుమానం కూడా ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి చోట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవసరమైతే అక్కడ మరొకసారి అక్కడ ఏ స్థానాల్లో ఇబ్బంది ఉందో అక్కడ ఉన్నటువంటి 3 పార్టీల నేతలను కూడా ఒకసారి అమరావతికి పిలిపించి వారితో మాట్లాడి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళే విధంగా కూడా ఒక ప్రణాళికను తయారు చేయాలని చెప్పేసి కూడా 3 పార్టీల నేతలు కూడా అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. అలాగే ఉమ్మడి ప్రచారానికి సంబంధించి ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దానికి ధీటుగా 3 పార్టీల తరపున కూడా ప్రచారం ఏ విధంగా ఇంకా ఉధృతం చేయాలి. ఇప్పటికే 3 పార్టీల నేతలు కలిపి నిన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఇంకా బీజేపీ అధిష్టానం పెద్దలు కూడా, మోడీ కూడా 2-3 సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. మోడీతో పాటుగా మరికొంతమంది ఢిల్లీ పెద్దలను కూడా పిలిపించి ఇక్కడ ఉమ్మడి సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఇలాంటి ఉమ్మడి సభలు పెట్టాలి, అలాగే ఉమ్మడి ప్రచారం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ సమన్వయ ఇబ్బందులను కూడా అధిగమించాలి అంటే 3 పార్టీల నేతలు కలిపి ఉమ్మడిగా ప్రచారంలో పాల్గొంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించవచ్చు. కాబట్టి ఎక్కువగా వీలైనంత వరకు కూడా ప్రధానమైనటువంటి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి 3 ముఖ్య నేతలు కూడా పాల్గొనే విధంగా కూడా ఒక ఉమ్మడి ప్రచారాన్ని వీలైనంత వరకు కూడా ఎక్కువగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు 3 పార్టీల నుంచి కూడా సిద్ధమయ్యాయి. కాబట్టి వీలైనంత త్వరగా కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేసి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే సీట్ల మార్పుకు సంబంధించి ఎక్కడెక్కడైతే సీట్లు మార్చాల్సి వస్తుంది అక్కడ మార్చిన తరువాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇప్పుడు మార్పులు అంటే ఎక్కడైతే ఆశావాహుల వల్ల ఇబ్బంది ఉందో, అసంతృప్తుల
వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది. ఉదాహరణకు విజయవాడ వెస్ట్ టికెట్ తీసుకున్నట్లయితే పోతిన మహేష్ పార్టీ మారిపోయారు, అక్కడ సుజనా చౌదరి ఉన్నారు. సో పోతిన మహేష్ పార్టీ మారిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా బేరీజ్ వేసుకుని అక్కడ మళ్ళీ ఖచ్చితంగా కూటమి పార్టీ అభ్యర్థి గెలుపొందే విధంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా అనాలిసిస్ చేసినట్లుగా తెలుస్తుంది. మరొక 3-4 రోజుల్లో మరోసారి కూటమి పార్టీల ముఖ్య నేతలు భేటీ అయిన తర్వాత వీటన్నింటి మీద ఒక కంక్లూజన్కి వచ్చి అవసరమైతే ఒక క్షేత్రస్థాయిలో ఈ సమన్వయం కోసం ఒక కమిటీలు నియమించడం, అలాగే మేనిఫెస్టోకి సంబంధించిగా కూడా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. రైట్ ఎంపీ రావు. పులివెందుల వైసీపీ అభ్యర్థిగా 25వ తేదీన జగన్ నామినేషన్ వేయబోతున్నారు. 24వ తేదీతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలు ముగియబోతున్నాయి. శ్రీకాకుళంలో చివరి సభ ఉండబోతోంది. ఆ తర్వాత నేరుగా పులివెందులకు జగన్ వెళ్తారు. ఈ నెల 22న జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు అవినాష్ రెడ్డి.